నేటి రాశిఫలాలు ఏప్రిల్ 12, 2026 ఈ రోజు అనేక రాసుల వారికి శుభవార్తలను తెస్తుంది. కొన్ని రాసుల వారు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉండగా, మకర రాశి వారు ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవించవచ్చు. ఏప్రిల్ 12వ తేదీ అనేక రాసుల వారికి ప్రత్యేక అవకాశాలను మరియు సానుకూల మార్పులను తెస్తుంది. మేష, వృషభ మరియు మీన రాసుల వారికి ఈ రోజు ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు మరియు విజయాన్ని సూచిస్తుంది. మేష రాశి వారు తమ వృత్తిలో గుర్తింపు పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశివారు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవడం మరియు ఆదాయం పెరగడం వంటివి కూడా అనుభవించవచ్చు. ఈ రోజు మిథున, కర్కాటక మరియు తుల రాశుల వారికి ఉపశమనం మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది. మిథున రాశివారు వృత్తి మరియు విద్యలో సానుకూల ఫలితాలను చూడవచ్చు. కర్కాటక రాశివారు గత సమస్యలను అధిగమిస్తారు మరియు తుల రాశివారు ఆర్థిక లాభాలను పొందవచ్చు. మొత్తం మీద ఏప్రిల్ 12వ తేదీ అనేక రాశుల వారికి పురోగతి, ఆనందం మరియు సమతుల్యతను సూచిస్తుంది. మేష రాశి నేటి రాశిఫలాలు ఈ రోజు మేషరాశి వారికి చాలా శుభప్రదమైన మరియు లాభదాయకమైన రోజు. మీకు ఆర్థిక మరియు వృత్తిపరమైన లాభాలకు దారితీసే కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మరియు భావోద్వేగంతో వ్యవహరించకుండా ఉండండి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పని ప్రశంసించబడవచ్చు. మీరు మీ సౌకర్యం మరియు సౌలభ్యానికి సంబంధించిన విషయాలపై కూడా ఖర్చు చేయవచ్చు. వృషభ రాశి నేటి రాశిఫలాలు వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. కానీ విజయం కోసం సహనం మరియు సంయమనం పాటించడం చాలా అవసరం. పనిలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ప్రయోజనాలు లేదా కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీ బడ్జెట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారవేత్తలు లాభాలు చూస్తారని అంచనా. ఆరోగ్యం బాగుంటుంది మరియు ప్రేమ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మిథున రాశి నేటి రాశిఫలాలు మిథున రాశి వారికి ఈ రోజు సానుకూలమైన మరియు ఆహ్లాదకరమైన రోజు. విద్య మరియు వృత్తిలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. దీర్ఘకాలంగా నెరవేరని కోరికలు నెరవేరే అవకాశముంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. మీ తెలివితేటలు మరియు సామర్థ్యం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తాయి. మీ ప్రేమ జీవితంలో సామరస్యం మెరుగుపడుతుంది మరియు మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. కర్కాటక రాశి నేటి ఫలం కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు కావచ్చు. పాత చింతలు తొలగిపోతాయి మరియు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఒక పాత ప్రాజెక్ట్ పునరుద్ధరించబడి ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి నేటి ఫలం సింహరాశి వారికి ఈ రోజు తీరిక లేకుండా మరియు హడావిడిగా ఉండవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఒక సమస్య పరిష్కారమై ఉపశమనం కలిగించవచ్చు. మీ పని కార్యాలయంలో ప్రశంసించబడుతుంది మరియు మీ పై అధికారులు మీకు మద్దతు ఇస్తారు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. ఈ సాయంత్రం మీ ప్రేమ జీవితంలో ప్రత్యేకంగా మరియు శృంగారభరితంగా ఉండవచ్చు. కన్య రాశి నేటి ఫలం కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.
కానీ కొన్ని అదనపు ఖర్చులు కూడా తలెత్తవచ్చు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోవడం మానుకోండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఒక చిన్న సమస్య కూడా పెద్దదిగా మారవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అయినప్పటికీ సరైన ప్రణాళిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశముంది. తులారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు తులారాశి వారికి అనుకూలమైన రోజు. ఆర్థిక లాభానికి సూచనలు ఉన్నాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే అది తిరిగి లభించే అవకాశముంది. మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు వృశ్చికరాశి వారికి ప్రయోజనకరమైన రోజు. మీరు పనిలో ఒక పెద్ద విజయాన్ని సాధించవచ్చు. అయితే మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఆస్తి సంబంధిత విషయాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులు తమ పరీక్షలలో లేదా చదువులలో మంచి ఫలితాలు సాధించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు లేదా అజాగ్రత్త చిన్న ప్రమాదానికి దారితీయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే దానిని తిరిగి పొందడం కష్టం కావచ్చు. ఆర్థిక విషయాలలో ఈ రోజు బాగుంటుంది. స్థిరాస్తి విషయాలకు సంబంధించిన ఒక నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారం కొనసాగుతుంది మరియు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోండి మరియు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మకర రాశి నేటి జాతకం. ఈ రోజు మకర రాశి వారికి సంతోషకరమైన రోజు. మీరు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. జీతం పెంపు లేదా పదోన్నతి వంటి పనిలో పురోగతికి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి మంచి అవకాశాలు దొరకవచ్చు. వ్యాపారవేత్తలు ఈ రోజు రిస్క్ తీసుకోవడం మానుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది మరియు ప్రేమ, శృంగారానికి సాయంత్రం అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి నేటి జాతకం. ఈ రోజు కుంభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. పనిలో అజాగ్రత్తగా ఉండకండి మరియు ఆలోచించకుండా సలహాలను అంగీకరించవద్దు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ రోజు రెండవ భాగంలో ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశముంది. ఇది మీ ఆందోళనలను తగ్గిస్తుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారాలనే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. మీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించవచ్చు, కాబట్టి మీ విశ్రాంతి మరియు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీన రాశి నేటి జాతకం. ఈ రోజు మీన రాశి వారికి చాలా శుభప్రదమైన మరియు విజయవంతమైన రోజు. మీరు పూర్తి చేయని చాలా పనులు పూర్తవుతాయి మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త మరియు మెరుగైన అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలు ఈ రోజు రిస్క్ తీసుకోవడం మానుకోవాలి. మీ ప్రేమ జీవితంలో అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు అదనపు ఆదాయానికి అవకాశాలు కూడా లభించవచ్చు. ఈ రోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం
పురాణాలు మరియు నీతి శాస్త్రంపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.